హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నేతలతో కురియన్ కమిటీ భేటీ ముగిసింది. కమిటీ సభ్యులు రికాబుల్ హసన్, ఫర్గాత్ సింగ్ భేటీ అయ్యారు. డీసీసీ అధ్యక్షులు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ నియమించిన కురియన్ కమిటీ అందరి అభిప్రాయాలను తీసుకుంటోంది. సమావేశంలో అభిప్రాయాలు చెప్పలేని వాళ్లు ఫోన్లో చెప్పండని ఫోన్ నెంబర్లిచ్చారు కురియన్ కమిటీ సభ్యులు. లేఖ రూపంలో అయినా సరే అభిప్రాయాలు వెల్లడించాలని సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నేతలతో కురియన్ కమిటీ భేటీ ముగిసింది. కమిటీ సభ్యులు రికాబుల్ హసన్, ఫర్గాత్ సింగ్ భేటీ అయ్యారు. డీసీసీ అధ్యక్షులు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ నియమించిన కురియన్ కమిటీ అందరి అభిప్రాయాలను తీసుకుంటోంది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వం వచ్చినాక కూడా ప్రాతినిధ్యం లేకుండా పోయింది కాబట్టి న్యాయంగా రేపు అధిష్టాన వర్గానికి ఇక్కడ పోవడానికి కారణాలు ఏంది, ఇక్కడ ఆర్గనైజేషన్ ఎందుకు లేదు. 10 జిల్లాలు ఉన్నాయి, అందులో 7 జిల్లాలలోనే మంత్రులు ఉన్నారు. మిగతా 2 జిల్లాలు అంటే 43% ఉండే పాపులేషన్లో ఒక్కరు కూడా ప్రజా ప్రతినిధులు లేరు అంటే, మంత్రివర్గంలో లేరు అంటే మరి 43%కి ఈ ప్రభుత్వంలో 43% వచ్చింది కాబట్టి ప్రజలంతా కోరుకుంటున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్లో గతంలో 6 మంది మంత్రులు ఉండ్రి, కనీసం ఒక్కరు కూడా లేకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు అక్కడ వాళ్ళతో మాకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వం వచ్చినాక హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నేతలతో కురియన్ కమిటీ భేటీ ముగిసింది. కమిటీ సభ్యులు రికాబుల్ హసన్, ఫర్గాత్ సింగ్ భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి గాంధీభవన్ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ఈరోజు కమిటీ ఎవరెవరితో భేటీ అయింది, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? ఇప్పటి వరకు 3 జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులతో సమావేశం ముగిసింది. మొదట హైదరాబాద్, రంగారెడ్డి, అలాగే మెదక్, ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులతో ఈ సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. కురియన్ కమిటీ ముందు ఇప్పటి వరకు 3 జిల్లాలకు సంబంధించినటువంటి నాయకుల ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని కనుక చూస్తే, పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్లో ఎలాగూ దాని మీద పెద్దగా అంచనాలు కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టుకోలేదు. ఎంఐఎంకి అనుకూలమైనటువంటి నియోజకవర్గం కాబట్టి వాటి మీద పెద్ద చర్చ లేదు. కానీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో చేవెళ్ళ కావచ్చు, అలాగే చేవెళ్ళ నియోజకవర్గం, అలాగే కొంత పార్ట్ మల్కాజిగిరి కూడా ఉంటుంది కాబట్టి దాంట్లో ఓటమికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా వివరాలని సేకరించారు. అయితే ఈ జిల్లాకు సంబంధించినటువంటి 1-2 ప్రజాప్రతినిధులు మాత్రం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పించకపోవడం అనేది కొంత ప్రాధాన్యత కల్పించలేదు అనేటువంటి భావన వెళ్ళిందనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్టు తెలిసింది. రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి 2 జిల్లాలకు సంబంధించి ఒక ఎమ్మెల్యేకి ఎవరికైనా సరే మంత్రి పదవి ఇస్తే ఆ ప్రభుత్వ పథకాలు కావచ్చు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సమీక్షలు ఉంటాయి అనేటువంటి సూచన కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇక మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే, మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక నుంచి మొదలుకొని ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలు, ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఓటర్లని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చేటువంటి క్రమం కావచ్చు, నాయకుల మధ్య సమన్వయం లేమి కావచ్చు, ఇలాంటి అంశాలన్నిటి కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఓటు బ్యాంకు చాలా తక్కువగా రావడం అనేది ఈ సమావేశంలో కొంతమంది నాయకులు సూచించినట్టు తెలుస్తుంది. మెదక్ పూర్తి స్థాయిలో మెదక్ నుంచే ఓటు బ్యాంకు ఆశించిన స్థాయిలో రాకపోవడం వల్ల ఓటమి చెందినట్టు ఒక అభిప్రాయానికి వచ్చారు. దీనికి సంబంధించినటువంటి కారణాలన్నింటి మీద కూడా అభిప్రాయాలు ఎవరైతే ఉంటే ఈ సమావేశంలో అందరి ముందు చెప్పాలనేటువంటి అభిప్రాయం లేకపోతే లేఖ రూపంలో కానీ ఫోన్లో కానీ సమాచారాన్ని ఇవ్వాలని కురియన్ కమిటీ సభ్యులు సూచించినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ఇప్పటివరకు 3 జిల్లాలకు సంబంధించినటువంటి
నాయకులతో కురియన్ కమిటీ సమావేశం ముగిసింది. ఇప్పుడు లంచ్ బ్రేక్ తర్వాత మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఓటమికి సంబంధించినటువంటి కారణాలు, నాయకుల మధ్య సమన్వయలేమి, నియోజకవర్గ స్థాయిలో కూడా ఈరోజు సమీక్ష చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయి, కమ్యూనికేషన్ గ్యాప్కు సంబంధించి కావచ్చు, నాయకుల పనితీరుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో ఏం జరిగింది అనేటువంటి నివేదికని ఏఐసీసీకి కురియన్ కమిటీ ఇవ్వాలనుకుంటుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా కురియన్ కమిటీ సేకరిస్తోంది. థ్యాంక్ యూ చారి.